ఓకే. నేను కూడా కష్టపడి పైకి వచ్చాను. అందుకని మాదంతా అట్లా అన్నను బిగినింగ్ స్టేజ్లో చూశాను. అంటే సార్ మీరు అసలు చిరంజీవి గారికి మీరు ఆర్టిస్ట్ కాకముందే మీరు అభిమానిగా ఉన్నారా, లేకపోతే మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయనకు అభిమానిగా మారా? తెలియదు కదా. చిరంజీవి గారు ఇంకా హీరో కాలేదు. నేను అప్పుడే సారథి స్టూడియో షూటింగ్ చూడటానికని వెళ్ళా. అంతా ఒక కాలేజీ ప్రెమిసెస్లో స్టూడెంట్స్ అంతా అటు ఇటు తిరుగుతాలు, ఇలాంటి కాలేజ్ అట్మాస్ఫియర్ షూటింగ్ జరుగుతుంది అక్కడ. నేను అప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లో ఉండేవాడిని. ఒకసారి షూటింగ్ చూద్దాం బోర్ కొడుతుంది, నేను అప్పుడు లీవ్ పెట్టున్నాను. చూస్తే అందరం చూస్తే చిరంజీవి గారు ఒక్కళ్ళే ఒక చెట్టు దగ్గర నిల్చొని కొమ్మ పట్టుకొని నిల్చొని చూస్తున్నారు. సరేలే ఏమి సినిమా ఏంటో అడుగుదాం కానీ ఇక్కడ ఒకసారి ఎవరో నిలబడి ఉన్నారు. నిజంగా నాకు తెలీదు. అది రెండో సినిమా అనుకుంటాను. ఫస్ట్ పునాదిరాళ్ళు, దాని తర్వాత కోతలు రాయుడు అనే సినిమా. బాగా గుర్తుపెట్టుకున్నాను నేను, ఎందుకంటే చాలా కథ ఉంది దీనికి. పోయి సార్ నమస్కారం సార్, సినిమా షూటింగ్ కదా సార్? సినిమా సార్, ఇందులో హీరో ఎవరు సార్? నేనే. అని చూసిన, బాగున్నాడు నాకు, నేను మనసులో ఆయన బాగున్నారు అనుకున్నారు, మీరు చూడంగానే ఇంప్రెస్ అయ్యారు. బాగున్నాడు, గ్యారెంటీగా హీరో ఉండాల్సిన లక్షణాలలో ఉన్నాడు అని నాకు నేనే అని అనుకున్నాను. అయిపోయింది. నేను సినిమా షూటింగ్, ఫస్ట్ సినిమా షూటింగ్ చూడటం కోతల రాయుడు సినిమా చూడాలనుకున్నా. వెళ్ళిన సినిమా చూసాక అనుకున్నా, అరే కొత్త అబ్బాయిలాగా ఏమి అసలు యాక్షన్ అట్లా అంత సింపుల్గా ఉన్నాడు, ఇంత బాగా చేశాడు ఏంటి కోతల రాయుడు సినిమా. అందులో ఒక పాట ఉంటుందండి, అసలు ఆ పాటలో అయితే చిరంజీవి గారు చేస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. నాకు అది సినిమా అనుకోవట్లేదు నేను, అంత ఇంప్రెస్ అయ్యాను నేను. ఒక నెల వంక గోరింక, ఆ పాట అండి సూపర్ డూపర్ హిట్. ఆ పాటకి పిల్లలతోటి ఆడుకుంటూ ఎంత బాగా అది సెంటిమెంట్, కొంచెం చిరంజీవి గారికి అది చాలా సెంటిమెంట్ సాంగ్. అది ఎంత చక్కగా నేను ఆ సినిమా నుంచి బయటికి రాగానే గ్యారంటీగా పెద్ద హీరో అయిపోతాడు. నేనైతే ముందే చూసిన చిరంజీవి గారిని, అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది. అదే నాకు సినిమా చూసినాక మరి హ్యాపీ అవ్వమా. సినిమా హిట్ ప్లస్ బాగా చేశారు. ముఖ్యంగా ఆ సెంటిమెంట్ సాంగ్ పిల్లలతో దుఃఖం వస్తుంటది, కానీ పిల్లల్ని నవ్వించుకుంటూ అందరిని ఇది చేసుకుంటూ పడుతుంటాడు. అది అరే అనుకున్నాను, అది అయిపోయింది కదా. అందుకే ఆగండి ఉంటూ ఉన్నది ఇంకన్నా. ఎడిపోయినో ఏమైందో నేను మొత్తం నా ఉద్యోగం ఇక్కడ ట్రాన్స్ఫర్ అవటం అయిపోయింది. అంటే లీవ్లో ఉన్నప్పుడు లీవ్ నుంచి ట్రాన్స్ఫర్ తర్వాత ఉద్యోగం చేస్తూ ఫటక్న సినిమా యాక్టర్ అయిపోయాను నేను కూడా. అంకుశం తర్వాత